హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై స్వీటీ కుకింగ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే నేను చుక్కకూర పప్పు చేస్తున్నాను. నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. ఆల్మోస్ట్ అందరూ ఇలానే చేస్తూ ఉంటారులేండి. ఒకవేళ మీరు ఇలా చేయకపోతే మాత్రం అలా చేసి చూడండి, రుచి మాత్రం చాలా బాగుంటుంది. నేను ఏ పప్పులో అయినా సరే సేమ్ ఇట్లానే వేసుకుంటాను. పప్పు కూడా మంచిగా ఉడికిపోయింది. చాలామంది ఉప్పు వేయకుండా ఉంటారు కదా, ఉడకదు పప్పు అనేసి. అట్లా కాకుండా మీరు వేసుకున్నా కూడా పప్పు అనేది మంచిగా ఉడికిద్ది. మనం పుల్లటి ఉంటాయి చూసారా, గోంగూర, అదేంటి ఏదన్నా ఆకుకూరలు, మామిడికాయ ఉంటుంది చూసారా, అలాంటివి ఉన్నప్పుడు మనం ముందే పప్పుని కడిగి నానపెడితే పర్ఫెక్ట్గా ఉడికిపోయిద్దండి. ఇక్కడ చూసారు కదా, మొన్న కోసాను నేను చుక్కకూర అనేది, చాలా ఫ్రెష్గా ఉందండి. ఇంకా కడిగేసి కుక్కర్లో అయితే వేసేసాను నేను. ఇక్కడైతే పసుపు, ఉప్పు, కారం అనేది యాడ్ చేసుకుంటాను. నేను ఉప్పు తర్వాత వేయడం అలాంటిది ఏమి ఉండదండి. పచ్చిమిరపకాయలు తక్కువ వేస్తే కారం ఎక్కువ వేస్తాను. నాకు ఎక్కువ శాతం ఏంటంటే కారం తక్కువ ఉంటేనే ఇష్టము నాకు. టమాటా పప్పులో ఒక్క దాంట్లోనే కొంచెం కారము కలర్ కనపడితే బాగుంటుంది అనిపిస్తుంది, రెడ్డిష్గా. అంతే తప్ప ఇంకా ఆకుకూరలలో నాకు పచ్చగా ఉంటేనే ఎక్కువ ఇష్టము. నేను ఒక గ్లాసు పప్పుకి 3 కట్టలు 4 కట్టలు మొన్న కోసని చూసారు కదా, వెజిటేబుల్స్ సదిరేటప్పుడు మొన్న వీడియోలో చూపించానండి మీకు. కావాలంటే చూడండి ఒకసారి వెళ్ళి. 4 కట్టల చుక్క కూర అనేది 1 గ్లాస్ పప్పుకైతే వేసేసానండి. మనము పప్పు తక్కువ, ఆకుకూరలు అనేవి ఎక్కువ తీసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మనం తినేటప్పుడు ఆ టేస్ట్ అనేది కూడా చాలా చాలా బాగుంటుంది. ఒక పక్కన అన్నం, ఒక పక్కన పప్పు అయితే పెట్టేశాను. వ్యూ చూసారా, కొంచెము నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటానండి అక్కడ కాకులు ఉన్నాయి, నేను జూమ్ చేయలేదు. కాకపోతే అవి ఫ్లై అయ్యేటప్పుడు భలే బాగుంటుంది కదా, ఎగిరేటప్పుడు మాత్రం. అది ఎప్పుడు ఎగిరిద్దా, షూట్ చేద్దామా అనుకుంటానండి. అస్సలు నీకు క్యాప్చర్ అయితే చేయలేను. చూసారా, నేను అట్లా ఎంత బాగుంటుందో కదండి అది చూసేటప్పుడు. తప్పకుండా ఒక 2 నిమిషాలైనా అలా చూస్తూ ఉంటాను. ఇక్కడ చూసారా, మా పాప లేచి ఆపసోపాలు పడుతుంది. స్కూల్కి వెళ్ళను, చెయ్యను, ఇదే స్టార్టింగే లెగడమే ఆలస్యం, ఇదే మాట అంటూ ఉంటుంది. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి కాసేపు కూర్చోవడం, ఇదే పని చేస్తూ ఉంటుందండి. వీడియో తీద్దామన్నా ఒక దగ్గర కూర్చోదు, చెయ్యదు. అటు ఇటు బయటికి ఇంట్లోకి తిరుగుతూనే ఉంటుంది. ఇక్కడ చూసారా, పప్పు కూడా నేను ఒక 4 విజిల్స్ పెట్టేసుకొని ఉడికించేసాను. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. కొంచెం చింతపండు పులుసు అయితే వేసుకున్నాను. చుక్కకూర కొంచెం ఒక్కొక్క దగ్గర పుల్లగా ఉంటుంది, ఒక్కొక్క దగ్గర సప్పగా ఉంటుందండి. దాన్ని చూసి చింతపండు పడితే వేసుకోండి, లేకపోతే లేదు. సాల్ట్, ఉప్పు, కారం అంతా చెక్ చేసేసుకుంటాను. ఇక్కడైతే స్టవ్ వెలిగించుకొని తాలింపు అయితే పెట్టేసుకుంటానండి. చాలామంది కుక్కర్లోనే చిన్న గిన్నెలో తాలింపు పెట్టేసి కుక్కర్లోనే వేసేసుకుంటారు. నాకెందుకు అలా ఇష్టం ఉండదు. అమ్మ కూడా ఇలానే చేస్తుంది, అందుకోసమే నేను కూడా ఇలానే చేస్తానండి. కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 5 వెల్లుల్లిపాయలు పొట్టు తీసి దంచి వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. దంచడం అంటే మరీ ఎక్కువ దంచితే అంత బాగోదు, నలిగినట్టు ఉంటే బాగుంటుంది. ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూను ఆవాలు వేసుకోండి. అంటే టేబుల్ స్పూన్ అంటే పెద్దగా ఉంటే హాఫ్ వేసుకోండి, చిన్నది ఉంటే ఫుల్ వేసేసుకోవచ్చు. జీలకర్ర, ఆవాలు మంచిగా వేగాలండి, అసలు మాడకుండా చూసుకోవాలి. పోపు ఎప్పుడైనా సరే పోపు మాడిపోతే అసలు టేస్టే ఉండదండి. చూసారు కదా, ఇక్కడ నేను ఎండుమిర్చి కూడా యాడ్ చేసేసుకున్నాను. ఒక 2 ఎండుమిర్చి అయితే యాడ్ చేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నానండి. ఇక్కడ ఉల్లిపాయలు వేస్తాను తాలింపులో. మెయిన్ థింగ్ చాలా బాగుంటుంది. చాలామంది ఇంగువ కూడా వేసుకుంటారు. నాకెందుకు ఆ ఫ్లేవర్ అనేది నచ్చదు. ఒకవేళ అది ఇంగువ ఫ్లేవర్ నచ్చే వాళ్ళు ఈ స్టేజ్లో ఇంగువ అనేది వేసేసుకోవచ్చు. ఇంకా పప్పు వేసేసుకున్న తర్వాత ఒక్కసారి మంచిగా మిక్స్ చేసేసుకుంటాను. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అన్నం తక్కువ, పప్పు ఎక్కువ వేసుకుని తింటే అబ్బా, దాని రుచి మాత్రం భలే తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ చూసారా, ఒక ఉడికైతే ఉడికితే చాలా బాగుంటుంది. ఇక్కడైతే నేను ఇంకా టిఫిన్ అయితే చేయలేదు, బయట నుంచి తెప్పించుకున్నాను. ఫ్రెష్ అప్ అయ్యి మేము ముందుకైతే చూపిస్తున్నాను. ఇంకా రెడీ అన్నట్టు. ఎండ మాత్రం అసలు 2-3 డేస్ నుంచి ఏమి ఎండ కొడుతుందండి. అసలు కాలు బయట పెట్టలేకపోతున్నాము. అసలు
ఇది ఈవినింగ్ టైం అనమాట. బట్టలన్నీ తీసుకొచ్చాను. ఈ డ్రెస్ ఎందుకు చేంజ్ చేశానో కూడా చెప్తాను. మా పాపని తీసుకురావడానికి వెళ్ళాల్సి వచ్చింది, స్కూల్ దగ్గర నుంచి తీసుకురావడానికి. ఫేస్ వాష్ చేసుకుంటే బట్టల మీద పడిపోయింది వాటర్ అంతా. సరే అప్పటికప్పుడు ఇక టాప్ చేంజ్ చేసుకొని టాప్ వేసుకొని వెళ్ళి ఇంకా అలానే పడుకున్నాము. ఈవినింగ్ పూట కాసేపు పడుకొని లేచాము. ఇంకా బట్టలు అలానే ఉన్నాయి, మడత పెట్టాలని చెప్పేసి మడత పెడుతున్నాను. మా పాప చూడండి అక్కడ స్వీట్ కార్న్ తెప్పించుకుందని చెప్పాను కదా మొన్న. మా పాప వాటిని వేయించిన అంటే వేయించు అని చెప్పింది. ఇంక అదే పట్టుకొని నేను తీస్తా అని చెప్పేసి అక్కడ కూర్చొని తీస్తూ ఉంది. నేను ఒక లైన్ తీసి ఇచ్చాను, ఇంకా మిగతాయి మొత్తం తీస్తుంది. రాణి అయితే నాకు రావట్లేదమ్మా అని చెప్తుంది. ఇంకా ఏదో ఒకటి ఇట్లా విసిగిస్తూనే ఉంటుంది. నేను కొడుతూనే ఉంటానండి, చూస్తూనే ఉంటా పాపకి వెళ్ళి ఏం చేస్తుంది. ఒక్కొక్కసారి పిల్లలు మనం చూసి ఇటు పక్కకు చూసే లోపల ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు, నోట్లో పెట్టుకోవడం, ముక్కులో అవన్నీ చేస్తూ ఉంటారని నేను కనిపెడుతూనే ఉంటానండి. అసలు ఎంత భయం వేస్తూ ఉంటుందో. అసలుకి వాష్రూమ్కి వెళ్ళినా నాకు వచ్చినా కూడా పాపని పిలుస్తూనే ఉంటాను, అంత ఇదిగా ఉంటుంది. పిల్లలు మామూలు పిల్లలు కాదు, ఇప్పుడు పిల్లలైతే అస్సలు పిడుగులే అండి. అసలు ఒక్క క్షణంలో ఏం చేస్తారో కూడా తెలియదు, అలా ఉన్నారనమాట. ఇంకా కొన్ని పనులైతే చెయ్యదులేండి, చాలా తక్కువ. కాకపోతే ఇంకా కొంచెం అల్లరైతే ఎక్కువైంది. ఇప్పుడు స్కూల్కి వెళ్తుందిగా తగ్గుతుందిలేండి. ఇంకా అక్కడ స్కూల్కి వెళ్ళి రావడం, కొంచెం అలసిపోవడం, పడుకోవడము ఇలా చేస్తుంది. ఇంకా రేపు స్కూల్ ఉంది కదా, రేపు వెళ్తావా అని అడుగుతుంటే ఇంకా నేను స్కూల్ లేదు నాకు, డాడీ చెప్పారు హాలిడే అని చెప్పేసి అని అంటుంది. ఇంకా యూనిఫాము, షూస్ ఇవన్నీ తీసుకోవాలి, అందుకోసమే చూస్తున్నామండి. ఇంకా ఎక్కడ బట్టలు అక్కడ సదిరేస్తున్నాను. మొన్న మా పాప బట్టలు అయితే సదిరాను, ఇక టక్కన తీసేస్తుందండి. అసలు సదిరిన బట్టలు సదిరినట్టు ఉండట్లేదు. నా బట్టలు చూసారా పైన ర్యాక్లో అసలు అట్లనే ఉండిపోయాయండి. వాటిని కూడా ఒకరోజు తీసి సదిరేయాలి. ఇంకా మా హస్బెండ్ ర్యాక్ అయితే బాగానే ఉంది. ముగ్గురం ఒక్కొక్క దాంట్లో పెట్టేసుకుంటాము ఉన్నాయని ఖాళీగా. తనవి అయితే బాగానే ఉన్నాయి, నా ఒక్కటే సదిరేసుకోవాలి ఒకసారి. ఇక్కడ మా పాప చూడండి కష్టపడుతుంది. స్వీట్ కార్న్ ఒలిచిందంట, చూపియాలని చెప్పి చూపిస్తుంది. అద్దంలో మిర్రర్లో కనపడుతుంది లేవే స్క్రీన్లో అని చెప్పి చెప్తున్నాను. అస్సలు ఆగదండి. ఏదైనా తను కూడా అంతే, కెమెరా పెట్టుకొని వ్లాగ్ స్టార్ట్ చేస్తూనే ఉంటుంది. ఇక్కడైతే మా అమ్మ చిన్నప్పుడు మామూలుగా మొక్కజొన్న పొత్తులు ఉంటాయి కదా నాటి, వాటితో చేసి వేయించిచ్చేది. అయితే ఒకసారి ఎందుకు అండి స్వీట్ కార్న్తో ట్రై చేద్దాం అన్నట్టుగా ట్రై చేసాము. చాలా బాగుందండి టేస్ట్ అయితే. కొంచెం స్వీట్గా మనం ఉప్పు కారం వేసుకుంటాం కదా, చాలా టేస్టీగా ఉంటాయి. మసాలా స్వీట్ కార్న్ రెసిపీ అనమాట ఇదైతే. ఒక ప్యాన్ తీసేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి, కొంచెం వేసుకోండి, ఎక్కువ వద్దు. ఈ క్వాంటిటీకి ఒక కప్పు నిండా వచ్చాయి కాబట్టి ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. వేసుకొని మంచిగా ఒకసారి వేసి కలిపేసిన తర్వాత మూత పెట్టి మగ్గించుకుంటే మంచిగా ఉడుకుతూ ఉంటాయి అవి స్వీట్ కార్న్ అనేవి. అవి ఎప్పుడైతే వేగి కొంచెం కలర్ వస్తూ ఉంటాయి కదా మనకు వేగినట్టుగా, అప్పుడు మనం ఉప్పు కారం అనేది వేసుకోవాలి. అస్సలు వర్షం పడే టైంలో కానీ పిల్లలకి స్నాక్స్ బాక్స్లు ఇచ్చినా సరే చాలా ఇష్టంగా తింటారండి. మీకు బాక్స్ మొత్తం ఖాళీ అయిపోయి వచ్చింది, అంత టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీరు ట్రై చేయని వాళ్ళు ఉంటే ఒకసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. చాలా చాలా టేస్ట్ ఉంటుంది. అసలు చాలామంది వడలు వేసుకుంటారు, ఇంకెప్పుడే ముందు వీడియోస్లలో చూపిస్తూ ఉంటానులేండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా మంచిగా వేగిపోయాయి. ఇలాంటి స్టేజీల్లో కొంచెం కారము, కొంచెం ఉప్పు వేసుకొని కలిపేసేసుకోవాలి. అసలు ఒకసారి తిన్నారంటే అసలు వదిలిపెట్టండి, ఆ బౌల్ మొత్తం మీరే తినేస్తారు, అంత టేస్టీగా ఉంటాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అంటే మనకి నోటికి స్వీట్ కార్న్ కదా, కొంచెం స్వీట్గా, ఉప్పగా, కారంగా తగులుతుంటే భలే టేస్టీగా ఉంటాయి. నేనైతే ఇక్కడ సరిపోయాయా లేదా అనేసి టేస్ట్ చూస్తున్నాను. అన్నీ సరిపోయాయండి. ఇంకా ఒకవేళ సరిపోకపోతే వేసుకుంటే ఇప్పుడే కలుస్తుంది, తర్వాత అయితే కలవదని చెప్పేసి ఇక్కడ టేస్ట్ అయితే చూసేసాను నేను. ఒక్క 2 మినిట్స్ అలా ఉంచేసి కట్టేసేయచ్చండి స్టవ్ అయితే. ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ రెసిపీ. అసలైతే ఇప్పుడు ఈరోజైతే అటుకులు చుడువా అంటారు కదా, అది చేద్దాం అనుకున్నానండి, అసలు కుదరట్లేదు. పల్లీలు తెద్దాం అనుకున్నాను, ఆ పల్లీలు అయిపోయాయి అని చూస్తే పల్లీలు అయిపోయాయి, తీసుకురావాలి. అన్నం తింటావా? ఎలా తింటున్నావు అన్నం? నేను పెడుతున్నా, ఎలా తింటున్నా చూపించిన వాళ్ళకి. ఎలా తింటా చెప్పి నవ్వుతావు. టీత్ లేవా? టీత్ లేవా?
ఉన్నాయా లేవా ఉన్నాయా టీత్ ఒకసారి చూపించి మాకు ఇక్కడ ఉన్నాయా టీత్ ఉన్నాయా మరి నవల ఫుడ్ ఫుడ్ నవల అయితే నోట్లోది బాయ్ మరి బాయ్ బాయ్ చెప్పు మరి ఎలా ఉంది టేస్ట్ బాగుందా సరే బాయ్ 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 చెప్పవా ఇక్కడైతే నేను స్వీట్ కార్న్ చేశాను కదా, ఆ రెసిపీని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాండి. చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. మా పాప అయితే అస్సలండి ఇలాంటి ఆకుకూరల పప్పులతో తక్కువ తింటారు కదా, గోంగూర పప్పు అయితే బాగా ఇష్టంగా తింటుంది అమ్మాయి. అసలు నవలదండి మెయిన్ థింగ్. చూసారా, ఇలాంటి చిరుతిండి అయితే టకటక నవలేస్తుంది, అన్నం మాత్రం నవలరు. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్.